హాయ్ మా, ఎలా ఉన్నారు? నా ఫేవరెట్ శారీలో వచ్చాను. ఈ శారీ విశేషం ఏంటో తెలుసా? ఇది నేను తీసుకొని 11-12 ఇయర్స్ అయింది. ఈ బ్లౌజ్ కూడా అప్పుడే కుట్టించాను. దీని ప్రైస్ కూడా చెప్తున్నాను. అప్పుడు 18,000 అంటే నాకు చాలా కష్టం అనిపించింది తీసుకోవడానికి. అప్పుడు చాలా ఆలోచించేదాన్ని, బడ్జెట్ ప్లాన్ చేసుకునేదాన్ని కదా. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ దీనికి కూడా 7,000 తీసుకున్నారు, అంటే 25 అయిందనమాట. నేనప్పుడు నాకు పర్ మంత్ నా బట్టల కోసం 1 lakh పెట్టుకునేదాన్ని, అంతకంటే ఎక్కువ పెట్టుకునేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఆలోచించాల్సిన పరిస్థితి, పిల్లలు చిన్నపిల్లలు, చాలా ఖర్చులు ఉన్నాయి. సో ఎందుకు అనేసి దాంట్లో ఒకటో రెండో కొంచెం కాస్ట్లీ శారీస్ తీసుకునేదాన్ని అనమాట. దాంట్లో ఒకటి చాలా అపురూపంగా ఫస్ట్లో దన్మని 10-12 టైమ్స్ కట్టేశాను. తర్వాత కొంచెం లోపల పెట్టేశాను, మళ్ళీ తీసాను అనమాట. నా ఫొటోస్లో ఉంటుంది, మీరు చూస్తే ఫ్యాంటైజ్ హాయ్ టీవీ దాంట్లో ఉంటుంది, మెయిన్ ఏమంటారు, మెయిన్ దాంట్లో అనమాట, హోమ్లో. ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడు అంత కష్టపడ్డాను. నాకు ఇప్పుడు 60 వచ్చిందని చెప్పాను కదా, అంటే 59 కంప్లీట్ అయిపోయి 60 వచ్చింది. నేను ఏ పొజిషన్కి వచ్చాను అంటే ఇప్పుడు 25,000 కాదు 50,000 పెట్టైనా కానీ ఒకసారి కొనుక్కోగలను ఇష్టంగా. సో ఆ స్టేజ్కి చేరుకున్నాను నేను. మనలో చాలామంది దగ్గర ఉంటుంది ఆ పొజిషన్ ఉంటుంది, కానీ అప్పుడు కొనాలంటే కూడా హెజిటేట్ చేస్తాము ఆడవాళ్ళము. ఎందుకంటే పిల్లలకు ఉంటుంది, మనవరాలకి ఏదైనా కొనివ్వచ్చు, మనవడికి ఏదైనా కొనివ్వచ్చు, లేదు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఎందుకు నాకు ఇంత కాస్ట్లీ శారీస్, మనసులో కోరిక ఉంటుంది, అయినా కానీ మనం అది తీర్చుకోము. ఎందుకు అంటే అంతా పిల్లలకే. మన కోరికలు ఎవరు తీరుస్తారమ్మా చెప్పండి? మీ హస్బెండ్ అర్థం చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి. ఒకవేళ మీ హస్బెండ్ కూడా అర్థం చేసుకోలేదు అనుకోండి, చిన్న చిన్న కోరికలు, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఏదైనా చూడాలని ఉంది మీకు, లేదా ఒక మంచి సారీ కొనుక్కోవాలి 10,000లోనో 15,000లోనో, మీరు నోరు తెరిచి అడగలేరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా? మీ ఇంట్లో ఉన్నారు అంటే చాలా సంతోషమ్మా, చాలా సంతోషం. లేకపోతే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైనా పిల్లలు మిమ్మల్ని అడిగి అమ్మ నీకేం ఇష్టము, నీకేం సారీ ఇష్టము, షాపింగ్కి పోదాం పదని తీసుకెళ్తున్నారా? మీరు అదృష్టవంతులు. చాలామంది ఇళ్లల్లో ఈ పరిస్థితి లేదమ్మా. మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ, అంటే ఒక కొడుకున్నా ఒక కూతురున్నా అమ్మ ఇష్టాలు పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు ఇప్పటి రోజుల్లో. మీరు చేసి ఉంటారు మీ మదర్కి ఫాదర్కి, కానీ మీకు చేసేవాళ్ళు తక్కువ. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర డబ్బులు ఉంచుకోవాలి కదా, మన దగ్గర డబ్బులు ఉంచుకోవాలి. ఇప్పటికి కూడా అంత త్యాగమూర్తుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు అంటాను. మీరు నన్ను తిట్టుకున్నా కానీ నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే ఇంకా ఎప్పుడు తీర్చుకుంటారు మా కోరికలు? అంటే అవేం పెద్ద పెద్ద కోరికలు కాదు కదా, నాకేదో పెద్ద ప్యాలెస్ కావాలి, నాకేదో డైమండ్ సెట్ ఒక 25-30 లక్షలు ఇచ్చి కావాలి, ఇవి కాదు కదా. ఒక మంచి చీర, ఒక మంచి ప్లేస్, ఒక 20,000-30,000 ఖర్చు పెట్టుకుంటే వెళ్ళి రావచ్చు. సో ఇలాంటి కోరికలు కూడా మీరు తీర్చుకోకుండా త్యాగమూర్తులైపోయి, అమ్మంటే త్యాగం, ప్రేమ ఇవే కదా, మీ మనసులో కోరికల్ని చంపుకుంటే మీకు ఒకరోజు అనిపిస్తుంది, ఏంటి నేనేం చేస్తున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను, ఇంత చేశాను వీళ్ళకి, వీళ్ళు నాకేమి ఇస్తున్నారు, కనీసం ప్రేమన్నా చూపిస్తున్నారా లేదా, నా ఇష్టాలు ఒక్కళ్ళన్నా పట్టించుకుంటున్నారా లేదా? ఇలా మీలో ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారమ్మా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. ఇప్పటికీ చాలామంది తల్లుల పరిస్థితి ఇదే. ఎందుకంటే నేను నెలలో కనీసం 350 మందితో మాట్లాడుతూ ఉంటాను. 50 years దాటిన వాళ్ళు దాంట్లో కనీసం ఒక 30-40% వస్తారు. 60 years దాటిన వాళ్ళు ఒక 15-20% ఉంటారు. ఏదన్నా చెయ్యమంటే వాళ్ళు చెప్పే మొదటి మాట, కుదరదు మేడం, ఇంటి పనులతో సరిపోతుంది మేడం, మా కోడలు ఏమనుకుంటుందో, మా కొడుకు ఏమనుకుంటాడు. నాకు ఈ విషయాలను వింటుంటే బాధేస్తుంది మా, ఒక్కోసారి చిరాకు కూడా వస్తుంది. ఎన్ని రోజులు మీకంటూ టైం పెట్టుకోరా? మీకంటూ ఒక మంచి శారీ కొనుక్కోరా? మీకంటూ ఒక గుడికి వెళ్ళాలని ఉంటే వెళ్ళరా? లేదా ఒక చిన్న ప్లేస్ ఒక రోజు వెళ్ళి ఉండి రావాలని వస్తే అడిగి వెళ్ళరా? ఎందుకంత మొహమాటం మీకు? ఆలోచించండి. ఎప్పుడు డబ్బులు మీరే మిగిలించాలా?
మీ కొడుకులు దర్జాగా ఖర్చు పెట్టుకుంటారు, మీ హస్బెండ్ దర్జాగా ఖర్చు పెట్టుకుంటాడు, మీ కూతురు దర్జాగా ఖర్చు పెట్టుకుంటుంది, మీ కోడలు దర్జాగా ఖర్చు పెట్టుకుంటుంది. చూస్తూ ఉంటారు మీ కోరికలన్నింటినీ చంపుకొని. నోరు తెరిచి అడగలేరమ్మా. సామెత ఉంది కదా, అడగంది అమ్మైనా పెట్టదు అని. ఎప్పుడైనా అడిగారా మీ పిల్లల్ని? పిల్లలంటే మనకు చాలా ప్రేమ, కానీ ఆ పిల్లలకు మన మీద ఎంత ఉంది ప్రేమ? మన మీద ప్రేమ ఉండే పిల్లలైతే మిమ్మల్ని ఒకసారి కాకపోతే ఒకసారన్నా అడుగుతారు, ఏమ్మా ఏం చేయాలని ఉంది, ఎక్కడికైనా వెళ్దామా? ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని సినిమాకి వెళ్దామని, షాపింగ్కి వెళ్దామని? మీరు అడిగితేనే తీసుకెళ్లారు. ఆలోచించండి మా. ఎందుకు చెప్తున్నాను అంటే కుటుంబం చాలా ముఖ్యం. మనం కుటుంబం విడిచి ఎక్కడికి వెళ్ళం. మనకు ప్రాణం. పిల్లలన్నా ప్రాణం, హస్బెండ్ అన్నా ప్రాణము, ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు మీరు హ్యాపీగా నిద్రపోతున్నారా ఆలోచనలు ఏమీ లేకుండా? ఇంకొక మాట అడుగుతాను, మనం ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగ్లో ఫోటోలు ఉంటాయి, పిల్లలవి, మనవాళ్ళవి, మనవరాళ్ళవి. ఏ కొడుకైనా అమ్మా నాన్నల ఫోటోలు పెట్టుకోవడం చూసారా మీరు? చెప్పండి. భార్య ఫోటోలు ఉంటాయి, కూతురు ఫోటోలు ఉంటాయి. అమ్మ ఫోటో అసలు ఉండదు మా. నాన్న ఫోటో కూడా ఉండదు అనుకోండి, అది వేరే విషయం. నేను అమ్మల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు పెట్టుకోరు? మీకేమో అంత ప్రేమ, వాళ్ళకేమో లేదు అని చెప్పను, కానీ నవ్వుతారని భయం. అమ్మ మీద ప్రేమ ఉంటే ఎందుకు నవ్వుతారమ్మా? సో మీరు అర్థం చేసుకోండి, పిల్లల మీద ప్రేమ వద్దని నేను అనను. గుడ్డి ప్రేమ వద్దు. షాకులు తింటారు తర్వాత. మీకు అనిపిస్తుంది వీళ్ళ కోసమా ఇంత చేశాను అని అనిపిస్తుంది. మీకోసం టైం పెట్టుకోండి. మీరు చేయాలనుకున్నవి చేయండి. ఒక పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. ఒక సంగీతం నేర్చుకోవాలనుకున్నారా నేర్చుకోండి. ఒక బుక్ చదవాలనుకున్నారా చదువుకోండి. ఒక గుడికి రోజు వెళ్ళాలనుకున్నారా వెళ్ళండి. మీకు ఇష్టమైన వంట తినాలనుకున్నారా తినండి. నేను ఇది కూడా చెప్తాను, మేడం నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం మేడం, మటన్ నాకు ఇష్టం, ఎవరు మటన్ తినరు, అందుకనేసి నేను తినను ఎప్పుడు కానీ, సంవత్సరానికి ఒకసారి కూడా తినను. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే తింటాను, మా అన్నదమ్ములు వండించి పెడతారు అనేసి ఈ మధ్య చెప్పారు ఒకళ్ళు. నాకు చాలా కష్టం అనిపించింది. అదేంటి మా, చేసేది మీరే కదా, తినొచ్చు కదా మీరు తెప్పించుకొని అంటే. ఎందుకు మేడం, మటన్ కాస్ట్లీ కదా. చికెన్ 4 సార్లు తింటారు, అమ్మ కోసం మటన్ ఇష్టమని తెలిసి ఒక్కసారి కూడా తీసుకోరారు. మరి మీ ఇల్లే, మీరు సొంతగా ఫీల్ అవుతున్నారా? అంటే నేనేమన్నా మీకు ఏదో చాడీలు చెప్తున్నాను, ఎక్కిస్తున్నాను అనుకోకండి. రియలైజ్ అవ్వండి మా, రియలైజ్ అవ్వండి. పిల్లల్ని చాలా బాగా చూసుకోండి, కానీ పిల్లలే నా ప్రాణం, పిల్లలే నా లోకం, ఈ భ్రమలో ఉండకండి. షాకులు తింటారు. మీకోసం డబ్బులు పెట్టుకోండి, మీకోసం ఖర్చు పెట్టుకోండి. ఒకవేళ మీరు జాబ్ చేయలేదు, అడిగి తీసుకోండి, నాకు కావాలి, మీకు ఆ హక్కు ఉంది. అందరి దగ్గర, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. హౌస్ వైఫ్ అనుకోండి, ఎవరు ఇవ్వరు వాళ్ళకి. చాకరీ మొత్తం చేయించుకుంటారు, గిన్నెలు దోమించుకుంటారు, వంట వండించుకుంటారు, తర్వాత ఇల్లు చిమ్మి తుడిపించుకుంటారు, పిల్లల్ని చూసుకోమంటారు. అమ్ముంది కదా ఇంకా ఏముంది, పిల్లలు ఇదే లేదంటారు. ఎప్పుడైనా మీకు ఒక 10,000 ఇస్తారా ఖర్చు పెట్టుకోమ్మా అనేసి? అడిగే హక్కు మీకుందమ్మా. ఎంత సర్వీస్ చేస్తున్నారు, మనుషుల్ని పెట్టుకొని చూడండి, ఒక్కొక్క దానికి 10,000 15,000 తీసుకుంటారు. అదంతా మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. మీకు మీరు ఇచ్చుకునే వాల్యూ అది. అడిగితే ఇస్తారు పిల్లలు తప్పకుండా. అడగడం ఏంటి అంటారు, అడగకపోతే ఎవరు ఇవ్వరమ్మా. అంటే నేను పాపం వాళ్ళకి 25,000 జాబ్ వస్తే మీరు 15,000 అడిగితే ఏమి ఇస్తారు కానివ్వండి, దానికి తగ్గట్టే ఇస్తారు. నేను ఊరికే చెప్తున్నాను ఎగ్జాంపుల్ మా. సో ఇది నేను చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి 55 ఇయర్స్ తర్వాత ఇదే టెన్షన్. ఎందుకో మేడం నేను ఏందేందో చేస్తాను కానీ నా గురించి ఎవరు పట్టించుకోరు అంటూ ఉంటారు. పట్టించుకునేటట్టు చెయ్యండి మా. మీకు బాగలేకపోయినా కానీ ఏముంది, ఒక కూర వండేయి. ఏమ్మా మిగతా వాళ్ళు చేసుకోలేరా పని? చేసుకోలేకపోతే వదిలేయండి, కూర్చోండి గమ్మున. జ్వరం వచ్చినా, లూజ్ మోషన్స్ అయినా, జలుబున్నా, దగ్గున్నా మీరే ఎందుకు చేయాలి? ఏమంత త్యాగం మీకు? మీకేమైనా మెడల్స్ ఇస్తారా? పోనీ అంత ప్రేమనిస్తున్నారా మీ ఇంట్లో పిల్లలు, మీ హస్బెండ్, మీ అత్తగారు, మామగారు? బాగలేకపోతే గమ్మున కూర్చోండి, చేసుకుంటారు హ్యాపీగా. మీరే పడి చేయాల్సిన అవసరం లేదు. మీరు రెస్ట్ తీసుకోండి మా. రెస్ట్ తీసుకునే ఏజ్ 60 ఇయర్స్ తర్వాత. పడి చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల్ని ఎవరు పెంచారు? మీ అత్తమామలు, అమ్మ నాన్నలు పెంచారా?
మరి మీరెందుకు మొత్తం తల మీద వేసుకుంటారు? మనవాళ్ళు మనవరాళ్ళు ముద్దే, ఎంతవరకు అంతవరకే ఉండండి. మీకు మించిన పని చేయకండి మా. లేదు మీకు చాలా హుషారుంది, 30 ఏళ్ల వాళ్ళలాగా హుషారుంది, చేయండి, తప్పులేదు. ఎందుకంటే అది మీ ఫ్యామిలీ కాబట్టి మీరు చూసుకోవచ్చు. కానీ ఎనర్జీ లెవెల్స్ లేకపోతే కూడా చేయకండి మా. మీకు బాగలేదంటే మీ ఇంట్లో ప్రేమ ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని ఇమీడియట్గా డాక్టర్కి తీసుకెళ్ళి చూపిస్తారు. ఎందుకు నీరసంగా ఉందనేది చూపిస్తారు, బ్లడ్ టెస్టులు చేపిస్తారు, మీ విటమిన్స్ మినరల్స్ బాగున్నాయా చూపిస్తారు. అలా లేదు అంటే ఆలోచించుకోండి, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి మా. మీరు ప్రేమగా ఉండడమే కాదు, ఎదుటి నుంచి కూడా ప్రేమ కావాలి. మీరు అవసరం వాళ్ళకి, మీకు ఒక గుర్తింపు ఉండాలి. గుర్తింపు కోసమన్నా ట్రై చేయండి కొంచెం గట్టిగా ఉండడం. నేనైతే అది చెప్తాను మా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, ఇంకో వీడియోలో మాట్లాడతాను. బాయ్.